వారం కుంభరాశి వారికి ఎలా ఉంది? కుంభరాశి 3 గ్రహాలు యోగిస్తున్నాయి. అష్టమంలో శుక్రుడు, 6లో రవి, బుధులు. శుభగ్రహ బలం గత వారం మాదిరిగానే కొనసాగుతుంది. షష్ఠ స్థానగతుడైన రవి బలము, అలాగే అక్కడే ఉన్నటువంటి షష్ఠ బుధ బలం వల్ల ఉద్యోగంలో తెలివిగా వ్యవహరించి సమస్యలని పరిష్కరించే వీలు కలుగుతుంది. పోటీ పరిస్థితుల్లో మీ సమయస్ఫూర్తి ఉపయోగపడుతుంది. ముఖ్య వ్యవహారాల్లో స్పష్టత పాటిస్తే మంచి ఫలితాలు వస్తాయి. అష్టమ శుక్ర బలం వల్ల కొన్ని అనుకోని ధనలాభాలు ఉన్నప్పటికీ కొద్దిగా ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. గతంలో ఇచ్చిన రుణ సమస్యలు సమసిపోయే అవకాశం ఉన్నది. లగ్న రాహుబలం వల్ల ఆలోచనలు చంచలంగా మారకుండా ధైర్యంగా ఉత్సాహంగా పనిచేయాలి. ఒక నిర్ణయంపై దృష్టి కేంద్రీకరించి పనిచేస్తే విజయం సిద్ధిస్తుంది. ద్వితీయ శని కారణంగా కుటుంబంలో మాట కఠినంగా మారకుండా జాగ్రత్త పడాలి. పంచమ చంద్ర కుజ ప్రభావంతో ముఖ్యమైన కార్యక్రమాల్లో, సృజనాత్మకమైన విషయాల్లో, సంతాన సంబంధమైన, విజ్ఞాన సంబంధమైన, విద్యా సంబంధమైన పెట్టుబడుల విషయాల్లో కొంతవరకు మేలు జరిగే అవకాశం ఉంది. తొందరపడకుండా వాటన్నిటినీ సాధించాలి. భాగస్వామ్య వ్యవహారాల్లో అనుమానాలకు తావు లేకుండా స్పష్టంగా, శాంతంగా, ఓపికగా సమాధానాలు ఇవ్వటం మంచిది. ఉద్యోగంలో పెద్ద మార్పుల కంటే ప్రస్తుతం ఉన్న పనులను సక్రమంగా పూర్తి చేయటం మంచిది. వ్యాపారంలో కొత్త రుణాలు తీసుకోకుండా ఉన్నదాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. సహచరుని సూచన ఉపయోగపడుతుంది. ఆర్థికంగా చిన్న చిన్న పొదుపులను ప్రారంభించడం మంచిది. సహనంతో పనిచేస్తే వారం చివరిలో ఒక సమస్యకు పరిష్కారం లభించడమే కాకుండా శాంతి కూడా పెరుగుతుంది. కుంభరాశి వారు ఏ స్తోత్రాలను పఠిస్తే మంచిది? కుంభరాశి వారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని స్మరించాలి. ఏ ఆలయాలను దర్శిస్తే వారికి బాగుంటుంది? కుజగ్రహాన్ని దర్శించడం మంచిది. వారు ఎటువంటి దానాలు చేయాలి గురుగారు? కుజప్రీతిగా కందులు దానం చేయండి.